ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్క్రీన్ పై మోస్ట్ డేంజరస్ క్రైమ్ థ్రిల్లర్. సోషల్ మీడియా సైకోల గుండెల్లో వణుకు. డిజిటల్ గ్యాంగ్స్టర్లకు లాస్ట్ వార్నింగ్. రాత్రికి రాత్రే వీడియోలు డిలీట్ చేస్తున్న టాప్ పొలిటికల్ ఆర్మీ. భావ ప్రకటన స్వేచ్ఛ లేక దేశద్రోహమా? జడా శ్రావణ్ కుమార్ లేవనెత్తిన లీగల్ సంచలనం. యూట్యూబర్ కృష్ణారావన్ అరెస్ట్ వెనుకున్న అసలైన ఇంటెలిజెన్స్ స్కెచ్. తెరపైకి ఉపా చట్టం. ఇది ఒక బ్లాక్ బస్టర్ ట్విస్ట్. ఇక పాయింట్లోకి వద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ఇప్పటి వరకు మనం కేవలం ఓట్ల యుద్ధాన్ని, మైకుల హోరును మాత్రమే చూసాం. కానీ తెర వెనుక డిజిటల్ సామ్రాజ్యం వేదికగా సాగుతున్న ఒక భయంకరమైన సోషల్ మీడియా క్రైమ్ వార్ ఇప్పుడు క్లైమాక్స్ని చేరుకుంది. స్వేచ్ఛ అనే ముసుగు వేసుకుని బూతులు, వ్యక్తిగత దోషణలు, బెదిరింపులు, ఆఖరికి సమాజంలో హింసను ప్రేరేపించే రెచ్చగొట్టే ప్రసంగాలు, ఇలా చేస్తున్న సోషల్ మీడియా సైకోల సామ్రాజ్యానికి అటు ప్రభుత్వం, ఇటు కాకి వ్యవస్థ గట్టి చెక్కు పెడుతోంది. ఒకప్పుడు కీబోర్డు వీరులుగా చలామణైన కొందరు ఇప్పుడు చట్టం ఉక్కుపాదం మోపుతుండడంతో రాత్రికి రాత్రే అండర్ గ్రౌండ్లోకి వెళ్తున్నారు. ఈ క్రైమ్ అండ్ పొలిటికల్ థ్రిల్లర్లో సరికొత్తనం. యూట్యూబర్ కృష్ణారావన్ అరెస్టు. అసలు కృష్ణారావన్ పై మోస్ట్ పవర్ఫుల్ ఉపా చట్టాన్ని ఎందుకు ప్రయోగించాల్సి వచ్చింది? సీనియర్ ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ రంగంలోకి దిగిన తర్వాత ఏపీ డిజిటల్ నెట్వర్క్లో ఎలాంటి ప్రకంపనలు మొదలయ్యాయి? ఈ గూఢచర్య స్థాయి ఇంటెలిజెన్స్ ఆపరేషన్ వెనుకున్న పూర్తి ఇన్సైడ్ స్టోరీ ఏంటి? ఇప్పుడు మన టు ది పాయింట్ మీకు డీటెయిల్డ్గా నేను తెలియజేస్తా. ఇది ఆంధ్ర పొలిటికల్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. నిన్నటి వరకు సోషల్ మీడియా అంటే కొందరికి ఒక నియంత్రణ లేని అడవిలాగా కనిపించింది. స్క్రీన్ వెనక కూర్చొని ఎవరిపైనైనా బురద చల్లొచ్చు, ఏ స్థాయికైనా దిగజారి వ్యాఖ్యలు చేయొచ్చు అని ఎవరైతే భావిస్తున్నారో అలాంటి వర్గానికి ఇప్పుడు అసలు సిసలైన సినిమాటిక్ ట్విస్ట్ ఎదురైంది. కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా విద్వేషాన్ని రగిల్చే ముఠాలి ప్రత్యేకంగా నిఘా పెట్టింది. అందుకోసం రంగంలోకి దిగింది మరెవరో అత్యంత సముద్రుడైన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ. ఆయన నేతృత్వంలో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైన మరుక్షణమే ఏపీ వ్యాప్తంగా పొలిటికల్ ట్రోలర్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలైంది. రాత్రికి రాత్రే వందలాది మంది యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్ పేజీలు, ఎక్స్ అకౌంట్ల నుంచి ఈ పాత వీడియోలన్నీ మాయమైపోతున్నాయి. చాలామంది తమ అకౌంట్లను ప్రైవేట్ చేసుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. ఎస్, ఇది ఫ్యాక్ట్. నేను మీకు చెప్తుంది పక్కాగా నిజం. సరిగ్గా ఈ హై వోల్టేజ్ డ్రామా నడుస్తున్న సమయంలోనే యూట్యూబర్ కృష్ణారావన్ను పోలీసులు అదుపులోకి తీసుకురావడం మీకు తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెను సంచలనంగా మారింది. అయితే ఇదొక సాధారణ అరెస్ట్ అయితే కాదు. దీని వెనుక ఒక పక్క లీగల్ అండ్ ఇంటెలిజెన్స్ మైండ్ గేమ్ ఉంది. కృష్ణారావన్పై సాధారణ సెక్షన్లు కాదు, ఏకంగా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే ఉపా చట్టం కింద చర్యలు తీసుకోవటం రాజకీయ వర్గాలను షాక్ గురి చేసింది. సాధారణంగా దేశద్రోహులు, ఉగ్రవాదులు, దేశ సమగ్రతకు భంగం కలిగించే వ్యక్తులపై ప్రయోగించే ఈ కఠినమైన చట్టాన్ని ఒక యూట్యూబర్పై ప్రయోగించడం వెనక దర్యాప్తు సంస్థల వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. ఇక్కడ చాలా అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఈ అరెస్టుతో ఏపీలో ఒక పెద్ద లీగల్ వార్ అయితే మొదలైంది. దీనిపై సీనియర్ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపా చట్టాన్ని ఇలాంటి సందర్భాల్లో ఉపయోగించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నను ఆయన తెరపైకి తెచ్చారు. కేవలం సమాజంలో ఒక అంశాన్ని ప్రశ్నించినంత మాత్రాన ఒక వ్యక్తిని దేశద్రోహిగా లేదా తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తిగా ముద్ర వేయవచ్చా? నిషేధిత సంస్థల గురించో చట్ట వ్యతిరేక వ్యక్తుల గురించో మాట్లాడితే వెంటనే ఈ కఠిన చట్టం వర్తిస్తుందా అంటూ జడా శ్రావణ్ కుమార్ కోర్టు వేదికగా న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ కృష్ణారావన్ అనుచరులు సోషల్ మీడియాలో వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఇక్కడ మిగతా అంశాలు కూడా మాట్లాడుకోవాలి. ఇది కాయిన్కి ఒకవైపు. ఈ కాయిన్కి మరోవైపు ఉన్న భద్రతా వ్యవస్థల వాదన వింటే ఒళ్ళు గగ్గురుపరచడం ఖాయం. ఇంటెలిజెన్స్ మరియు సెక్యూరిటీ విశ్లేషకుల ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక వ్యక్తి నేరుగా చేతిలో ఆయుధం పట్టి హింసకు పాల్పడకపోయినా దేశ సార్వభౌమాధికారానికి ముప్పు తెచ్చే శక్తులను, నిషేధిత ఉగ్రవాద లేదా తీవ్రవాద భావజాలాన్ని సోషల్ మీడియా వేదికగా సమర్థిస్తూ ప్రచారం చేయడం కూడా అంతే పెద్ద నేరం. ఈ విషయాన్ని కృష్ణారావన్ని సంబంధిస్తున్న వాళ్ళు తెలుసుకోవాలి. అడవుల్లో తుపాకులు పట్టి తిరిగే తీవ్రవాదులు, ఉగ్రవాదుల కంటే డిజిటల్ వేదికల ద్వారా ఈ సమాజంలో యువతను తప్పుదో పట్టించి హింస వైపు ప్రేరేపించేలా స్లీపర్ సెల్స్లా పనిచేసే వారి వల్లే దేశ భద్రతకు పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఈ భద్రతా సంస్థలు బలంగా నమ్ముతున్నాయి. ఈ ఉపా చట్టం యొక్క అసలు ఉద్దేశం కూడా ఇలాంటి పరోక్ష తీవ్రవాద మద్దతుదారుల నెట్వర్క్ను కూకటి వేళ్లతో పెకిలించి వేయటమే.
ఈ క్రైమ్ థ్రిల్లర్లో మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే నిన్నటి వరకు కృష్ణారావునికి జై కొట్టిన కొందరు అనుచరుల వైఖరిలో కూడా ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అరెస్టును వారు ఖండిస్తున్నప్పటికీ గతంలో ఆయన చేసిన వివాదాస్పద అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలను తాము సమర్థించడం లేదని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఒకవేళ ఆ వీడియోల వల్ల తాము కూడా చట్టపరమైన ఇబ్బందుల్లో పడతామేమో అన్న భయంతో ఈ కృష్ణారావణ్ టీంలోని పలువురు సభ్యులు తమ అకౌంట్లోని వివాదాస్పద కంటెంట్ను పూర్తిగా డిలీట్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక కృష్ణారావణ్కే పరిమితం కాలేదు. ప్రధాన రాజకీయ పార్టీలు వెనుక ఉండి బూతుల సామ్రాజ్యాన్ని నడిపిన ఐటీ వింగ్స్, పెయిడ్ ట్రోలర్స్ అందరికీ చట్టం తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. భారత రాజ్యాంగం మనకి కల్పించిన ప్రాథమిక హక్కులలో భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత పవిత్రమైనది. కానీ ఆ స్వేచ్ఛకు కూడా కొన్ని చట్టబద్ధమైన పరిమితులు ఉన్నాయని రాజ్యాంగం చెబుతోంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. ప్రజాశాంతికి భంగం కలిగించడం, సమాజంలో కుల మత రాజకీయ విద్వేషాలను రగల్చడం, దేశ సమగ్రతను దెబ్బతీయటం స్వేచ్ఛ అయితే అనిపించుకోదు. అది ముమ్మాటికి నేరపూరిత చర్య. ఏది స్వేచ్ఛ పరిధిలోకి వస్తుంది, ఏది తీవ్రమైన క్రైమ్ కిందకు వస్తుంది అనేది ఆధారాలను బట్టి న్యాయస్థానాలను తెలుస్తాయి. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ పరిణామాలు ఒక బలమైన గ్లోబల్ మెసేజ్ని అయితే ఇస్తున్నాయి. డిజిటల్ ప్రపంచంలో మీరు చేసే ప్రతి పోస్టు, మీరు చేసే ప్రతి కామెంట్ కూడా చట్టం నిఘా నీడలోనే ఉంటుంది. కృష్ణారావణ్ కేసులో తుది తీర్పు న్యాయస్థానాలది అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా సైకోలపై సాగుతున్న ఈ ఉక్కుపాదం మాత్రం డిజిటల్ పాలిటిక్స్ భవిష్యత్తును పూర్తిగా మార్చేయబోతోంది. ఇది వాటి టు ది పాయింట్. దిస్ ఈజ్ సతీష్ సైనింగ్ ఆఫ్.